ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడి దాని పండ్లను వెతక వచ్చినప్పుడు దానిలో ఏం కనపడలేదు, ఏ ఫలమును కనబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకున్న ఫలాలు దానిలో లేకపోవటం వల్ల గాడ్ గివ్స్ us a second chance when we do not do what God wants us. మనము దేవునికి ఏమి ఇవ్వాలో చెయ్యాలో అవి మనము చేయలేకపోవటం వలన, మనలను దేవుడు సృష్టించిన ఉద్దేశమును సఫలీకృతం చేయకపోవటం వలన మన పక్షమున దేవునితో వాగ్దానం చేస్తున్నాడు, ఒక అవకాశము నాకు ఇవ్వు ప్రభువా, ఒక అవకాశము నాకు ఇవ్వు ప్రభువా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంజూరపు చెట్టు అక్కడ నాటబడినది ఏదో కాకతీయంగా ఆకతాయికంగా నాటబడలేదు. అది అక్కడ నాటబడినది అని అంటే ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉన్నది. అది దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశం అని మనం గమనించాలి. ఈరోజు నిన్ను నన్ను దేవుడు సృష్టించినది దేవుని ఉద్దేశంలో ఏదో సామాన్యమైన అందరి వలె మనలను సృష్టించలేదు. మనలను దేవుడు సృష్టించిన ఉద్దేశము మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశమైనది. ఇది నిన్ను నన్ను దేవుడు సృష్టించి నీ నుండి నా నుండి తన ఫలాలను దేవుడు ఆశిస్తున్నప్పుడు ఫలాలు కనపడే స్థితిగతులలో నీవు ఉన్నావా?